హాయ్ అండి, వెల్కమ్ టు ఈఎన్వి మ్యాథ్ అకాడమీ. సో మరి లాస్ట్ క్లాస్లో 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినామండి. ఓకే, నెక్స్ట్ 6 నుంచి కంటిన్యూ చేస్తున్నా చూడండి. 6 ప్రాబ్లం ఏంది? ద స్లోప్ ఆఫ్ ఏ కామన్ టాంజెంట్ టు ద సర్కిల్స్ ఈజ్. ఓకే, 2 circles is given, so find slope of common tangent. Okay, slope of common tangents to the సర్కిల్స్ ఈజ్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి స్లోప్ ఆఫ్ కామన్ టాంజెంట్? ఫస్ట్ గివెన్ సర్కిల్స్ ఏంటి? ఫస్ట్ సర్కిల్కి x² + y² = 16. ఫస్ట్ సర్కిల్ సెంటర్ ఏంటి అంటే 0, 0 అండి. ఓకే, C1 0, 0. రేడియస్ R1 R1² 16 అయితే R1 వచ్చేసి 4 అవుతుంది. C2 సెకండ్ సర్కిల్ సెంటర్ ఏంటి అంటే 9, 0. ఓకే, నెక్స్ట్ R2 ఏంటి? R2 4 అవుతుంది. నెక్స్ట్ C1 C2 ఫైండ్ అవుట్ చేద్దాం. C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ √9 - 0² మీన్స్ 81 + 0 అంటే ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. సిమిలర్లీ R1 + R2 ఈ రెండు యాడ్ చేస్తున్నా. R1 + R2 = 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 8 అన్నట్టు. C1 C2 9, R1 + R2 8 వచ్చింది. అంటే ఇందులో ఏది గ్రేటర్ ఉంది? C1 C2 గ్రేటర్ ఉంది అన్నట్టు. అంటే C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2 అన్నట్టు. ఓకే, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దేర్ఫోర్ వన్ సర్కిల్ లైస్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద అదర్ సర్కిల్ అన్నట్టు. అంటే ఏంటంటే 2 circles టచ్ అవ్వవు అన్నట్టు. ఓకే, సపరేట్ ఉంటాయి. ఇలా సపోజ్ సర్కిల్స్ వచ్చేసి మీకు సర్కిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. వన్ సర్కిల్ లైస్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద అదర్ సర్కిల్. ఓకే, ఇది ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్ అన్నట్టు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ ఆఫ్ ఏ కామన్ టాంజెంట్. మరి ఈ 2 circlesకి టోటల్ టాంజెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 4 టాంజెంట్స్ డ్రా చేయొచ్చండి. ఓకే, ఎలా అంటే ఒకసారి చూడండి. సో ఇది ఒక టాంజెంట్ అన్నట్టు. టాంజెంట్ అంటే ఆల్రెడీ తెలుసు, టచెస్ ద సర్కిల్ ఎట్ 1 and only 1 point అన్నట్టు. నెక్స్ట్ సిమిలర్లీ ఇంకొక టాంజెంట్ డ్రా చేస్తుంది. ఇది సెకండ్ టాంజెంట్. నెక్స్ట్ థర్డ్ టాంజెంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇది ఫోర్త్ టాంజెంట్. ఓకే, 4 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. కానీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ ఆఫ్ ఏ కామన్ టాంజెంట్. సో రెండింటికి స్లోప్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ టాంజెంట్ని ఏం తీసుకుందాం అంటే లెట్ y = mx ± r × √1 + m². ఓకే, y mx ± r × √1 + m². be any tangent to the circle. circles. ఓకే, సర్కిల్స్కి సో కామన్ టాంజెంట్ తీసుకున్నాయి. ఈ వైని అటు పంపిస్తే ఏమవుతుంది? mx - y ± సో r అంటే ఏంది ఇక్కడ? r అంటే రేడియస్ 4 అన్నట్టు. ఏది తీసుకుని ఏం లేదు, ప్రాబ్లం లేదు. 4 × √1 + m² అన్నట్టు. సో సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఏంది? ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈజ్ ఏ టాంజెంట్ అన్నట్టు. ఈక్వేషన్ 1 ఈజ్ ఏ టాంజెంట్ టు గివెన్ 2 circles. 2 circlesకి ఇది టాంజెంటే అవుతుంది. ఓకే, 2 circlesకి అవుతుంది కాబట్టి మీరు ఏ సర్కిల్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. నేను సెకండ్ సర్కిల్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకే, సెకండ్ సర్కిల్కి టాంజెంట్ అవుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓకే, సెకండ్ సర్కిల్కి టాంజెంట్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ మనకి కండిషన్ ఏంటంటే r = d అన్నట్టు. ఓకే, రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు. ఎప్పుడైనా మనకి ఇది టాంజెంట్ అయింది అంటే కండిషన్ గుర్తుపెట్టుకోండి. టాంజెంట్ టు సెకండ్ సర్కిల్ ఏంది? x - 9² + y² = 16. ఓకే, సో ఇది టాంజెంట్ అయింది కాబట్టి కండిషన్ r = d అన్నట్టు. మరి r అంటే ఏంది? రేడియస్. ఓకే, ఇక్కడ r అంటే ఏది తీసుకున్న ప్రాబ్లం అంటే సెకండ్ సర్కిల్ రేడియస్ తీసుకోవాలి. అది కూడా 4. అది ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 4. అంటే 4 = ఓకే 4 మరి d అంటే ఏంది? d మీన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు టాంజెంట్ అన్నట్టు.
ఓకే, డి మీన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ చేద్దాం. ఎక్కడి నుంచి సెంటర్, సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత 9,0 అన్నట్టు. 9,0 నుంచి నెక్స్ట్ టాంజెంట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ చేద్దాం. అంటే m ఇంటూ 9 9m mod 9m. నెక్స్ట్ 0 ఇంటూ సంథింగ్ అంటే 0. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ బై అండర్ రూట్ ఎక్స్ కోషంట్ ఏముంది ఇక్కడ m స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 ఇంటూ రూట్ ఓవర్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ తీసేస్తే 9m ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే 16 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ఆర్ మైనస్ b హోల్ స్క్వేర్ అంటూ a స్క్వేర్ 81m స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ 4 8 ఇంటూ 9 72m అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది. 16 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ రూట్ ఉందా, 1 మినిట్ అండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి ఇక్కడ రూట్ లేదు, స్క్వేరింగ్ కదా. స్క్వేరింగ్ అంటే రూట్కి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 16 ఇంటూ ఓన్లీ 1 ప్లస్ m స్క్వేర్ అన్నట్టు ఇక్కడ. ఓకే, 16 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. 16 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ 16 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 2 టర్మ్స్లో 9m కామన్ ఇద్దాం. 9m కామన్ ఇస్తే 9m ప్లస్ ఆర్ మైనస్ 8 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నట్టు. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 0 అంటే ఫస్ట్ వన్ 0 ఆర్ సెకండ్ వన్ 0 అంటే 9m 0 అంటే m ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 9m ప్లస్ ఆర్ మైనస్ 8 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దేర్ ఫోర్ సో దీని నుంచి 9m ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 8 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. రూట్ కూడా ఎలిమినేట్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే 81m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ 81m స్క్వేరు 64m స్క్వేరు 81m స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 64m స్క్వేర్. 81 నుంచి 64 మైనస్ చేస్తే ఏమవుతుంది, సో 11 నుంచి 4 అంటే 7, ఇక్కడ 7 6 అంటే 1. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 64 అవుతుంది. దేర్ ఫోర్ m స్క్వేర్ ఎంత 64/17 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8/√17 అవుతుంది స్లోప్ వచ్చేసి. ఓకే, ఇక్కడ m వాల్యూ 0 వచ్చింది అంటే m 0 వచ్చింది, ఇంకోటి ప్లస్ ఆర్ మైనస్ 8/√17 వచ్చింది. m 0 వచ్చేసి సపోజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, m ఈజ్ ఈక్వల్ 0 ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఏది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y ఈజ్ ఈక్వల్ టు రేడియస్ 4 అవుతుంది, ఇది 0 అయిపోతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే ఆరియంటల్ లైన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడనే మనకి స్లోప్ వచ్చింది చూడండి. అంటే ఆప్షన్లో ఏముంది 8/√17 ఉంది చూడండి. ఓకే, సో ఇంకా రిమైనింగ్ వచ్చేసి మనకి ఆప్షన్లో లేవు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, the locus of the center of the circle, okay, locus of the center of the circle touching the x-axis and passing through the point -1, is, okay, అంటే ఇక్కడ సర్కిల్ వచ్చేసి x యాక్సిస్ని టచ్ చేస్తుంది అండ్ ఆల్సో పాసింగ్ త్రూ పాయింట్ ఏంది -1, అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది, సర్కిల్ విత్ సెంటర్ ఎట్ -1, 1/2 అవుతుందా, లేదా పేర్ ఆఫ్ లైన్స్ అవుతుందా, లేదు పెరాబోలా అవుతుందా, హైపర్బోలా అవుతుందా చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ వేసిన చూడండి ఒకసారి. ఇక్కడ కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం, y యాక్సిస్ x యాక్సిస్. సర్కిల్ కూడా డ్రా చేస్తున్నాం, అది కూడా ఎలా ఉండాలి అంటే కంపల్సరీ టచింగ్ x యాక్సిస్ని టచ్ చేయాలి.
ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది చూడండి. సర్కిల్ వచ్చేసి టచెస్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ పాయింట్ -1, సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్ -1, ఓకే. సో మరి ఇక్కడ లోకస్ ఆఫ్ ద సెంటర్, ఇక్కడ సెంటర్ వచ్చేసి లోకస్ అంటే మనకి సెట్ ఆఫ్ పాయింట్స్ అండి. సపోజ్ నేను కన్సిడర్ h, k పాయింట్ తీసుకుంటున్నా. ఓకే, లెట్ h, k బి ద locus of the center of the circle. Okay, locus of the center of the circle. Locus of the center of the circle. కన్సిడర్ చేసుకున్నా. లోకస్ అంటే మనకి సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నట్టు. నేను ఒక పాయింట్ తీసుకున్నా లోకస్ h, k, అది కూడా సెంటర్లో తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేసిన లోకస్ ఆఫ్ ద సెంటర్ అన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ఇది h, k మీద locus of the center of the circle. Okay, next aim find out the touching x axis and passing through point -1, is మరి సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెంటర్ h, k, సో రేడియస్ k అండి, రేడియస్ k అవుతుంది, ఎందుకంటే y కోఆర్డినేట్ రేడియస్ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంది? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ x minus h whole square ప్లస్ y minus k whole square ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే k స్క్వేర్ అన్నట్టు. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏందిగా x minus h whole square ప్లస్ y minus k whole square ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, సర్కిల్ పాసింగ్ త్రూ -1, ఓకే, పాసింగ్ త్రూ -1, కాబట్టి ఈ పాయింట్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. -1, పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో -1, వై ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 - h whole square ప్లస్ 1 - k whole square ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ అవుతుంది. ఓకే, సింప్లిఫై చేద్దాం. a - b whole square, a స్క్వేర్ 1 ప్లస్ h స్క్వేర్ ప్లస్ 2h, నెక్స్ట్ 1 ప్లస్ k స్క్వేర్ - 2k ఈజ్ ఈక్వల్ ఏంటి? k స్క్వేర్ అవుతుంది. సో k స్క్వేర్కి k స్క్వేర్ క్యాన్సిల్, ఇక రిమైనింగ్ ఏంటి? h స్క్వేర్ ప్లస్ 2h మైనస్ 2k 1 + 1 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దేర్ ఫోర్ ద లోకస్ ఈజ్, లోకస్ ఏమవుతుందంటే h ప్లేస్లో x, k ప్లేస్లో y పెట్టాలి. అప్పుడు x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2xని ఇలా రాసుకోవచ్చు చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్లో రాస్తున్నా. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ x + 1 హోల్ స్క్వేర్ రాయచ్చు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినాం, x స్క్వేర్ కోషంట్ x తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ x కోషంట్ 2 ఉంది, అది 2లో హాఫ్ అంటే 1 హోల్ స్క్వేర్ చేయాలి, మైనస్ దీని స్క్వేర్ మైనస్ చేయాలి, 1 స్క్వేర్ అంటే 1. ఇక రిమైనింగ్ ఏంటి? -2y + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దేర్ ఫోర్ x + 1 హోల్ స్క్వేర్ -2y 2 - 1 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 టర్మ్స్ రైట్ సైడ్ పంపిద్దాం. రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2y - 1 అవుతుంది. ఈ 2 టర్మ్స్లో 2 కామన్ తీయండి, 2 కామన్ తీస్తే y - 1/2. దీన్ని ఇలా రాస్తున్నా, x - -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్. సో ఇది ఏ ఫామ్లో ఉంది? x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 4a × y - k ఫామ్లో. ఓకే, దేర్ ఫోర్ ఇట్ రిప్రజెంట్స్ ఏ పెరాబోలా అన్నట్టు. అంటే h అంటే ఏంది? ఇక్కడ h అంటే -1, k అంటే 1/2, 4a వాల్యూ 2, 4a 2 అయితే a వాల్యూ ఎంత? 2/4 మీన్స్ 1/2 అన్నట్టు. ఓకే, సో అంటే ఇది పెరాబోలాను రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏ ఆప్షన్ వస్తుంది? థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇక ఫోకస్ చెక్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా పెరాబోలా ఉంటే అప్పుడు ఇది కూడా చెక్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా ఇది టిక్ పెట్టుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే ఫోకస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, h, k + a ఫార్ములా యూజ్ చేసి, లేదా ఫైండ్ అవుట్ చేస్తే చేద్దాం చూడండి. ఫోకస్ s = ఫార్ములా ఏంటంటే h, k + a అన్నట్టు ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి, అంటే -1, k + a 1/2 + 1/2 అంటే ఎంత? 1/2 + 1/2 అంటే 2/2 అంటే 1 అన్నట్టు.
అంటే -1, focus at -1, and also locus of center of the circle represents parabola with focus at -1, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, 8th problem. The centers of all circles, okay, centers of all circles passing through the point of intersection of these two circles and having radius √14 lie on the curve. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చిండు. సెంటర్స్ ఆఫ్ ఆల్ సర్కిల్స్. ఓకే, ఆల్ సర్కిల్స్ అంటే మనకి హౌ మెనీ సర్కిల్స్ వీ డోంట్ నో. ఓకే, సెంటర్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అంటున్నాడు. ఆ సర్కిల్స్ అన్నీ దేని కూడా పాస్ అవుతున్నాయి చూడండి. పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ, అంటే ఈ టూ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దగ్గర మనకి నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ సెంటర్స్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అండ్ హ్యావింగ్ రేడియస్ ఎంత? √14 లై ఆన్ ద కర్వ్, అంటే ఏ కర్వ్ మీద ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెంటర్ ఆఫ్ ద ఆల్ సర్కిల్స్ వచ్చేసి ఏ కర్వ్ మీద ఉంటుంది. సో ఈ కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు వీనో ఇక్కడ 2 సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ, అంటే ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుందండి. ఇది ఎస్, ఇది ఎస్ డాష్ అనుకుంటే ఈ థర్డ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా S + λ S డాష్ = 0 అన్నట్టు. ఓకే, ఆ సర్కిల్ వచ్చేసి పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ, అదే కాన్సెప్ట్ అండి. ఇక్కడ సర్కిల్స్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ సర్కిల్స్ ఏంటంటే ఫార్ములా S + λ S డాష్ = 0 అన్నట్టు. అంటే ఫస్ట్ సర్కిల్ని ఎస్ అనుకుందాం, ఇది సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ అన్నట్టు. S = ఏంటంటే x² + y² + 2x - 2y + 1 = 0. S డాష్ ఏంటి? x² + y² - 2x + 2y - 2 = 0. Therefore, equation of circle passing through what? Passing through the point of intersection of given circles is, given two circles is forming the S + λ S డాష్ = 0 అన్నట్టు. మరి ఎస్ అంటే ఏంటి? x² + y² + 2x - 2y + 1, ఓకే, ప్లస్ లాంబ్డా ఇంటూ, మరి ఎస్ డాష్ అంటే x² + y² - 2x + 2y - 2 = 0 అన్నట్టు. అంటే ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ x² కామన్ తీద్దాం. x² కామన్ తీస్తే ఇక్కడ x² కామన్ తీస్తే 1 ఉంటుంది. 1 ప్లస్ ఇక్కడ x² కామన్ తీస్తే లాంబ్డా అన్నట్టు, అంటే 1 + λ × x². నెక్స్ట్ ఇక్కడ y² కోఎఫిషియంట్ ఏంటంటే 1 × λ ఇక్కడ y² కోఎఫిషియంట్ 1, అంటే 1 + λ × y². ఓకే, x² y² కంప్లీట్. నెక్స్ట్ x టర్మ్స్ ఏంటి? x కోఎఫిషియంట్ 2, ఇక్కడ x కోఎఫిషియంట్ -2 × λ -2 λ × x. నెక్స్ట్ y కోఎఫిషియంట్ -2, ఇక్కడ y కోఎఫిషియంట్ 2, అంటే -2 + 2 λ × y. కాన్స్టెంట్స్ ఏంది? 1, లాంబ్డా మల్టిప్లై చేస్తే 1 - 2 λ = 0 అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఆల్వేస్ x² y² కోఎఫిషియంట్ 1 ఉండాలి అంటే 1 + λతో డివైడ్ చేయాలి. బోత్ సైడ్ 1 + λతో డివైడ్ చేస్తున్నా. దేర్ఫోర్ x² + y² + 2 - 2 λ / 1 + λ × x. నెక్స్ట్ -2 + 2 λ / 1 + λ × y plus 1 - 2 λ / 1 + λ = 0.
ఇప్పుడు ఇది సర్కిల్లో కన్వర్ట్ అయింది చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అన్నట్టు. సో మైనస్ జీ అంటే ఏమొస్తుంది ఇక్కడ, మైనస్ జీ అంటే మైనస్ జీ అంటే ఇక్కడ 2gx, 2g ఈజ్ ఈక్వల్ ఇది అన్నట్టు. ఓకే, ఇందులో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 1 మైనస్ లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా అన్నట్టు. సిమిలర్ ఇందులో కూడా 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మైనస్, ఇక్కడ మైనస్ ఎఫ్ కదా, అంటే మైనస్ 1 ప్లస్ లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా. ఈ మైనస్ మల్టిప్లై చేస్తున్నా, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, లాంబ్డా మైనస్ 1 బై 1 ప్లస్ లాంబ్డా. ఇక్కడ మల్టిప్లై చేస్తే 1 మైనస్ లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా. ఇదే సెంటర్ అవుతుంది. ఇదే అన్నట్టు చూడండి, సెంటర్స్ అంటే ఇది సెంటర్ అన్నట్టు. ఈ సెంటర్ వచ్చేసి లైస్ ఆన్ విచ్ కర్వ్, ఏ కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్, సపోజ్ హెచ్ కామా కే తీసుకుంటున్నా. హెచ్ కామా కే అంటే ఇది సెంటరే కదా, అంటే హెచ్ అంటే ఏంది ఇక్కడ రాస్తున్నా చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నా హెచ్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే లాంబ్డా మైనస్ 1 బై 1 ప్లస్ లాంబ్డా. కే వాల్యూ ఎంత, కే ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా. ఈ న్యూమరేటర్లో మైనస్ కామన్ తీద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా అవుతుంది. 1 మైనస్ లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా అంటే ఏంది, కే అన్నట్టు. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఏంటి, మైనస్ కే అన్నట్టు. ఈ కేని ఇటు పంపిస్తే హెచ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ ఏంది, 0. ఓకే, సో దేర్ ఫోర్ ద సెంటర్స్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అంటే దేర్ ఫోర్ ద లోకస్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 0. దేర్ ఫోర్ లాస్ట్కి ఇక్కడ రాస్తున్నా, దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ సెంటర్ ఈజ్ సెంటర్ lies on x plus y is equals to 0. అంటే h ప్లేస్లో x, k ప్లేస్లో y పెట్టాలి. అంటే ఏ ఆప్షన్ వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ 9th one, if the equation of the circumcircle, okay, equation of the circumcircle of the triangle formed by the lines L1, L2, L3, 3 lines is given. Okay, therefore equation of circumcircle also given. This is what equation of circumcircle. Circumcircle is formed by these 3 lines అన్నట్టు, L1, L2, L3. సర్కిల్ ఆల్సో గివెన్. దెన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 7 లాంబ్డా 1 బై లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 3 బై లాంబ్డా 1 వాల్యూ కావాలి. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఇచ్చింది. ఇదే ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ అన్నట్టు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది చూడడానికి మనకి సర్కిల్లో లేదు. ఓకే, సర్కిల్ ఫామ్లో లేదు, కానీ ఇదే ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఇచ్చిండు ఇక్కడ. దీన్ని యూజ్ చేసుకుని ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ L1, L2, L3 ప్లేస్లో లైన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, చూడండి ఒకసారి. లాంబ్డా 1 ఇంటూ L1 ప్లేస్లో L1 లైన్ ఈజ్ గివెన్ x ప్లస్ వై, L2 లైన్ అంటే 2x ప్లస్ వై మైనస్ 1 ప్లస్ లాంబ్డా 2 ఇంటూ L2, L3. L2 మీన్స్ 2x ప్లస్ వై మైనస్ 1, L3 అంటే x మైనస్ 3y ప్లస్ 2 ప్లస్ లాంబ్డా 3 ఇంటూ L3 మీన్స్ x మైనస్ 3y ప్లస్ 2, L1 మీన్స్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నట్టు. అంటే జస్ట్ L1, L2, L3 ప్లేస్లో లైన్స్ సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, దేర్ ఫోర్ దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ గివెన్ ఆల్రెడీ. This represents a what? It represents a equation of circumcircle. Circumcircle ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి ఒక నోట్ పాయింట్ ఉందాం. ఓకే, బై నోట్ పాయింట్ నుంచి సో కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ అన్నట్టు. ఎందుకంటే ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి a ప్లస్ b 0. a ప్లస్ b 0 అంటే ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. ఓకే, we know, since we know coefficient of x square is equal to coefficient of y square. మరి లెఫ్ట్ సైడ్ కోఎఫిషియంట్, ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఏంది, అబ్జర్వ్ చేయండి. 2x ఇంటూ x, 2x స్క్వేర్
ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏమొస్తుంది ఇక్కడ 2 వస్తుంది అంటే 2 ఇంటూ లాంబ్డా 1 2 లాంబ్డా 1. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది చూడండి మళ్ళీ 2x² 2 లాంబ్డా 2. నెక్స్ట్ ఇంకా థర్డ్ వన్లో వస్తుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాంబ్డా 3 అంటే లాంబ్డా 3. ఓకే, ఇదంతా ఎక్స్ స్క్వేర్ కోషంట్ అన్నట్టు. మరి నెక్స్ట్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఏంది? కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ లాంబ్డా 1. నెక్స్ట్ ఇంకా వై స్క్వేర్ అంటే ఇక్కడ -3 లాంబ్డా 2. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ -3y ఇంటూ y అంటే -3 లాంబ్డా 3. ఓకే, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ వై స్క్వేర్. సో ఈ లాంబ్డా 1 ఇటు పోతే 2 లాంబ్డా 1 మైనస్ లాంబ్డా 1 అంటే లాంబ్డా 1. 3 లాంబ్డా 2 ఇటు వస్తే 3 లాంబ్డా 2 2 లాంబ్డా 2 మీన్స్ 5 లాంబ్డా 2. ఆ టర్మ్ కూడా ఇటు పంపిద్దాం. లాంబ్డా 3 ప్లస్ 3 లాంబ్డా 3 అంటే 4 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి 5 లాంబ్డా 2 వాల్యూ ఏంటి? ఈ 2 టర్మ్స్ అటు పంపిస్తే మైనస్ లాంబ్డా 1 మైనస్ 4 లాంబ్డా 3. సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, అండ్ ఆల్సో కోషంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0. అది కూడా సెకండ్ కండిషన్ అన్నట్టు. సర్కిల్ రిప్రజెంట్ చేస్తే a ప్లస్ బి 0, a ఈజ్ ఈక్వల్ టు బి అన్నట్టు, నాట్ a ప్లస్ బి 0. ఓకే, ఇక్కడ కోషంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ y స్క్వేర్ అవ్వాలి. నెక్స్ట్ కోషంట్ ఆఫ్ xy 0 అవ్వాలి, అంటే h 0 అన్నట్టు. కోషంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందాక మీకు a ప్లస్ బి 0 అని చెప్పిన, a ప్లస్ బి 0 కాదమ్మా. ఇక్కడ కోషంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ y స్క్వేర్, అంటే a ఈజ్ ఈక్వల్ టు b, నాట్ a ప్లస్ బి 0. ఓకే, రిమెంబర్. నెక్స్ట్ కోషంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0. మరి కోషంట్ ఆఫ్ xy ఏంటి ఇక్కడ? xy కోషంట్ x ఇంటూ y, xy కోషంట్ 1 ఇంటూ లాంబ్డా 1 అంటే లాంబ్డా 1. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 2xy 2 లాంబ్డా 1. నెక్స్ట్ xy కోషన్స్ ఇక్కడ 2x ఇంటూ 3y మైనస్ 6 లాంబ్డా 2. నెక్స్ట్ xy కోషంట్ 1 ఇంటూ లాంబ్డా 2 మీన్స్ లాంబ్డా 2. లాస్ట్లో xy అంటే లాంబ్డా 3. నెక్స్ట్ -3xy -3 ఇంటూ లాంబ్డా 3 మీన్స్ -3 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దేర్ఫోర్ లాంబ్డా 1 2 లాంబ్డా 1 మీన్స్ 3 లాంబ్డా 1 -5 లాంబ్డా 2. నెక్స్ట్ -2 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి 5 లాంబ్డా 2 అటు పోతే 5 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ ఏంటి? 3 లాంబ్డా 1 మైనస్ 2 లాంబ్డా 3. ఇది ఈక్వేషన్ 2 అన్నట్టు. సో లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 నుంచి లెఫ్ట్ సైడ్ ఈక్వల్, దేర్ఫోర్ ఆటోమేటిక్గా రైట్ సైడ్ ఈక్వల్ అయిపోతుంది. రైట్ సైడ్ ఈక్వల్ చేయండి అంటే మైనస్ లాంబ్డా 1 మైనస్ 4 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా 1 మైనస్ 2 లాంబ్డా 3. ఓకే, నెక్స్ట్ ఈ లాంబ్డా 1 అటు పంపిద్దాం, 2 లాంబ్డా 3 ఇటు పంపిద్దాం. -4 లాంబ్డా 3 ప్లస్ 2 లాంబ్డా 3 అంటే -2 లాంబ్డా 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా 1 అటు సైడ్ వెళ్తే 4 లాంబ్డా 1 అవుతుంది. సో ఇక్కడ 2 1 2 2 అంటే లాంబ్డా 3 వాల్యూ ఎంత? -2 లాంబ్డా 1 అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 7 లాంబ్డా 1 బై లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 3 బై లాంబ్డా 1. దీని నుంచి లాంబ్డా 3 బై లాంబ్డా 1 ఎంత? దట్ ఇంప్లైజ్ లాంబ్డా 3 బై లాంబ్డా 1 ఏమొస్తుంది అంటే -2 వస్తుంది. అంటే ఈ సెకండ్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1 ఇంప్లైజ్ వాట్ ఈజ్ ఈక్వేషన్ 1? 5 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా 1 -4 ఇంటూ లాంబ్డా 3 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా -2 లాంబ్డా 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 లాంబ్డా 1 అవుతుంది. 8 లాంబ్డా 1 మైనస్ లాంబ్డా 1 అంటే ఎంత? 7 లాంబ్డా 1 అని అంటే 5 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 7 లాంబ్డా 1. ఏం కావాలి మనకి? 7 లాంబ్డా 1 బై లాంబ్డా 2 కావాలి. ఇది అడిగిపోతే 7 లాంబ్డా 1 బై లాంబ్డా 2 ఎంత? 5 అన్నట్టు. ఓకే, దేర్ఫోర్ రెండు యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ 2 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 5 అదెంత? -2. 5 - 2 అంటే ఎంత? 3 అన్నట్టు.
అంటే 3 వస్తుంది మనకి. ఆ వాల్యూ ఎంత అంటే 3 అన్నట్టు, అంటే ఆప్షన్ 3 వస్తుంది. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కమ్ సర్కిల్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. సో ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. If 2x minus 3y plus 5 is equal to 0 and 4x minus 5 plus 7 is equals to 0, అంటే 2 lines ఇచ్చింది. These two are what? Equations of the normals. Okay, normals is given. Equations of normals drawn to a circle and 2,5 is a point on the given circle. ఓకే, సర్కిల్ మీద పాయింట్ ఇచ్చిండు 2,5. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ రేడియస్ కావాలి. సర్కిల్ మీద పాయింట్ తెలుసు, నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ నార్మల్స్ ఇచ్చిండు, 2 నార్మల్స్ ఇచ్చిండు. ఓకే, నార్మల్ అంటే ఏంటి? నార్మల్ అంటే మనకి టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఓకే, టాంజెంట్ అంటే ఏంటంటే టచెస్ ద సర్కిల్ ఎట్ వన్ అండ్ ఓన్లీ 1 పాయింట్ అన్నట్టు. అండ్ ఆల్సో నార్మల్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్, సెంటర్ గుండా పాస్ అవుతుంది కంపల్సరీ. నార్మల్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, అంటే నువ్వు సర్కిల్స్కి ఎన్ని నార్మల్స్ తీసుకున్నా కంపల్సరీ సెంటర్ గుండానే పాస్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి ఎన్ని నార్మల్స్ ఇచ్చింది? 2 నార్మల్స్ ఇచ్చి. ఓకే, సర్కిల్ డ్రా చేద్దాం చూడండి. 2 నార్మల్స్, సపోజ్ ఇవి నార్మల్స్ అనుకుందాం. సపోజ్ 2 నార్మల్స్ ఇచ్చిండు, కంపల్సరీ సెంటర్ గుండానే పాస్ అవుతాయి నార్మల్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ నార్మల్స్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసినాం అనుకో నా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వస్తుంది. ఓకే, సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ 2 లైన్స్, గివెన్ 2 నార్మల్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. క్రాస్ సెక్షన్ మెథడ్ చేద్దాం. ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంటి? -3, కాన్స్టెంట్ 5, x కోఎఫిషియంట్ 2, మళ్ళీ స్టార్టింగ్ ది ఫస్ట్ రావాలి -3, నెక్స్ట్ -5, 7, 4, -5. క్రాస్ సెక్షన్ మెథడ్ చేస్తున్నా అంటే x, y, 1. ఓకే, క్రాస్ సెక్షన్ మెథడ్ చేయండి. అంటే x బై -21 ప్లస్ 25, నెక్స్ట్ y బై 20 - 14, 1 బై -10 ప్లస్ 12. ఓకే, దేర్ ఫోర్ x బై వాట్? 4, నెక్స్ట్ y బై 6, 1 బై 2. therefore x is equal to ఏంది? 2, x వాల్యూ 2, y వాల్యూ 3. అంటే ఇప్పుడు సెంటర్ ఏంటి? 2,3 అన్నట్టు. ఇప్పుడు సర్కిల్ సెంటర్ తెలుసు 2,3. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సర్కిల్ మీద పాయింట్ ఆల్రెడీ ఇచ్చిండు. 2,5 ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. సపోజ్ సర్కిల్ మీద పాయింట్ ఇచ్చిండు మనకి 2,5, p తీసుకుందాం. p పాయింట్ ఏంటంటే 2,5. రేడియస్ అంటే ఏంది? రేడియస్ అంటే ఇదే కదా, సిపినే రేడియస్ అవుతుంది. ఓకే, రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ రేడియస్ అన్నట్టు. అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే r ఈజ్ ఈక్వల్ టు సిపి చేయాలి. అంటే డిస్టెన్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? √2 - 2 అంటే 0, 3 - 5 -2 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4. √4 అంటే ఎంత? 2. రేడియస్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇదే రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో రైట్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చేద్దామండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.